హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా పొద్దున్న ఇంటికాడ పూజ అయిపోయాక మేము కార్తీక మాసంలో 6 స్వయంభూ దేవాలయాలకి వెళ్ళామండి. అది ఒక్కొక్కటి మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ ఏమో శ్రీమహలింగం వెళ్ళామండి. అక్కడ దర్శనం చాలా బాగా అయింది. అక్కడ దర్శనం అయిన వెంటనే లైన్ మా దర్శనం అయ్యేసరికి మాత్రం చాలా తక్కువ ఉన్నారండి జనాలు. తర్వాత ఫుల్ అయిపోయారు. నెక్స్ట్ ఏమో పాతపట్నం అమ్మవారి దేవాలయంకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా దర్శనం అయిందండి. ఇంకా దేవుడి దయ వల్ల అన్ని దేవాలయాల్లో దర్శనాలు చాలా చక్కగా అయ్యాయి. అమ్మవారి దగ్గర అదిగోండి కొంచెం జూమ్ చేశాను, మళ్ళీ వాళ్ళు కోపడతారని చెప్పి తీయలేదు. నెక్స్ట్ ఏమో రాయవలసి టెంపుల్కి వెళ్ళామండి. రాయవలసి టెంపుల్ పైన అభిషేకం చేసుకున్నాం. ఇంకా రాయవలసి టెంపుల్ అయితే ప్రతి ఇయర్ శివలింగం పెరుగుతూ ఉంది. అందుకే కింద ఫస్ట్లో కింద ఉండేది, తర్వాత 5 ఫ్లోర్లో కూడా కట్ చేసి మరి 5 ఫ్లోర్ కూడా యాడ్ చేశారు. పైన అభిషేకం చేసుకుని వచ్చాక ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కిందన కూడా అభిషేకాలు అన్నీ చేసుకుంటారండి. ఇంకా అంతా అయిపోయాక అక్కడే రాయవలసి టెంపుల్ దగ్గర చెరువులో దీపాలన్నీ వదిలిపెట్టాము. అక్కడ ఇంకా భోజనాలు చేసేసామండి. ఇంటికాడ నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకొని పట్టుకొని వెళ్ళాం. చక్కగా తినేసాం అందరం. నెక్స్ట్ ఏమో కొత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా ఉంది. మేము వెళ్ళేసరికి మంచిగా దర్శనం అయింది. అమ్మవారిని చూస్తే అలా చూడాలనిపించేటట్టే ఉందండి. ఇంకా కొత్తమ్మ తల్లి దర్శనం అయిపోయిన వెంటనే శ్రీకాకుళం బయలుదేరాం. శ్రీకాకుళం కూడా దర్శనం చక్కగా అయిపోయింది. తర్వాత అరసవల్లి దర్శనం చేసుకొని వచ్చేసాం.